రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చెకలం రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షఫీవుల్లాలు పాల్గొన్నారు. రైతు భరోసా నిధుల విడుదలను స్వాగతిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీపీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి షఫీవుల్లాలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజాప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపిస్తుందని ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు భరోసా నిధులను 9 రోజులలో 68 లక్షల రైతులకు నేరుగా వారి ఖాతాలలో 7,000 కోట్ల రూపాయలను జమ చేస్తూ ప్రభుత్వం రైతు కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తుందని, కులగణన చేసిందని, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిందన్నారు. 50,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. రైతు సంక్షేమ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త దిశను రూపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.